నమస్తే ఇయాల తీన్ మార్ వార్తలకు స్వాగతం. ఇయాల ముచ్చట్లని చూద్దాం కానీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పెద్ద ఆఫీసర్ అడిగిండు లంచం, చిన్న ఆఫీసర్ ఇచ్చిండు కొంచెం. ఖమ్మం రైతుల మీద కేసు, ట్రాఫిక్ జామ్ చేసిండ్రట బాసు. ఇరవై 24 ఏండ్లకు గెలిచిన దుష్మన్లు, ఒక్కటి చేసిన యూపీ ఎలక్షన్లు. ఉంటదా మందులేని దావతి, వీళ్ళది తాగుడద్దనే సోపతి. వెనకబడ్డదట మన మీడియా. తమిళనాడు రాష్ట్రంలో అత్త ఓటేయలేదంట అని కోడలు శంఫ మీదకెళ్ళి జరిసింది. కోడలు ఒక్కటేసారి కొడితే మీడియంలా 10 మాటలు 100 మాటలు కొట్టినట్టు టిషా టిషా చూపెట్టిర్రు. మళ్ళా అత్త చూసి నా కోడలు గిన్ని ఫాలు కొట్టినారంట అని పప్పు గుత్తి తీసుకొని కోడలు మీదకి పంచాది పోయింది. ట్రాఫిక్ రూల్స్ తప్పిండని మనకు తెలిసిన వాళ్ళని పట్టుకున్నారు పోలీసు వాళ్ళు. అయ్యో సార్, ఆ పిల్లగాడు మా గల్లీలో ఉంటాడు సార్, ఏదో తెలియక అట్లా చేసిండు, మళ్ళీ పారు అట్లా చేయడది సార్, జర ఇడిచిపెట్టురు సార్ అని బతిలాడతాం. అట్లనే మనం మన దగ్గర వాళ్ళకి అప్పించినాం. వాపస్ తీసుకునేటప్పుడు ఊకోయే నీ తాను నేను మిత్తి తీసుకుంటున్నా, అయినా నువ్వేమన్నా పరాయోనివా చెప్పు అని అంటాం. తెలిసిన వాళ్ళ పిల్లగానికి జాబ్ చూపిస్తే పైసలు ఇవ్వబోయిండు. ఎట్లా కనబడుతున్నానే కాగా నీకు, నీ తాన కమిషన్ తీసుకుంటానానే, అరే రేపు నాకు ఏదైనా అక్కేరుంటే నువ్వు చూడవా అని అంటారు. అంటే మనం మన అనుకున్న వాళ్ళ తాన ఏది తీసుకోము, ఆశించము. మరి గిల్లేంద్ర నాయన లంచాలు ఏ రేంజ్లు ఉన్నాయంటే ఓ సర్కార్ ఆఫీసర్ తాన ఇంకో సర్కార్ ఆఫీసర్ లంచం తీసుకునే అంత ఎవ్వరు నిడిచిపెడతలేరు. సిరిసిల్ల ఫారెస్ట్ శాఖలో జరిగిన చిత్రమైన ఏసీబీ కేసు ఇది. ముచ్చటేందంటే గీ సారు పేరు శ్రీనివాసరావు, జిల్లాల ఫారెస్ట్ ఆఫీసర్లకు బాసు. ఇదే డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న ఓ సారుకు 45 లక్షల బిల్లు పాస్ చేసేందుకు 4 లక్షల లంచం అడిగిందట. అయితే డైరెక్ట్ గా తీసుకోకుండా గీ మేడానికి ఇస్తే ఆమె తెచ్చి నాకు ఇస్తుంది అన్నాడట. మేడం కూడా ఇదే శాఖలో పనిచేస్తుంది, ఒకటే డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాం, నా తాన్నే లంచం తీసుకుంటోలే అని చక్కగా ఏసీ బోర్లకు ఫోన్ కొట్టిండు ఇంకోసారు. ఈగేముంది, ఈ మేడం లంచం తీసుకుంటుంటే దొరికించుకున్నారు ఏసీ బోర్లు. ఇంకో వారం రోజులైతే మేడానికి ప్రమోషన్ వచ్చేది ఉన్నదట. పాపం పెద్దసారి లంచం పుణ్యాన కేసుల పాలయ్యింది. పాపం ఆనదేవుడు అంతా ఆగమాగం చేస్తుండు రైతులను. ఎండలకు నీళ్లు లేక చెమట సుక్కలతో వండిస్తే పంట చేతికొచ్చే టైంలో చెడగొట్ట ఆనలు పడబట్టే సకదనాల చేన్లు తెరలైనాయి. చేసిన కష్టమంతా మట్టిపాలైందని నెత్తికి చేతులు పెట్టిండు రైతన్న. ఈ పరిస్థితి ఇట్లుంటే పంటను కోసి మార్కెట్కి తీసుకుపోయిన వాళ్ళ పరిస్థితి చూడు ఇంకెట్లుందో. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో రైతుల మీద కేసులు పెట్టిరు పోలీసులు. ఇంతకీ వీళ్ళు చేసిన తప్పేందంటే మార్కెట్కి తెచ్చిన వడ్లను కొంటలేరని రోడ్ మీద కూర్చునుడు. 6-10 రోజుల సంధి వడ్ల మోకం చూసిన వాళ్ళే లేరని మొన్న ధర్నా చేసిర్రు. 10 రోజుల నుంచి కూడా ఎప్పుడు అంటే రేపు అంటున్నారు, బస్తాలు రావట్లేదు అంటున్నారు. మేడం గారిని అడిగితే మేము అసలు కొనం, మీరు కేసు పెట్టుకుంటారు, ఏం పెట్టుకుంటారో పెట్టుకోపోండి అని మమ్మల్ని బెదిరిస్తే మేము 10 మంది రైతులను కలిసి మన పొట్టి శ్రీనివాస సెంటర్లో ధర్నా చేయడానికి వెళ్ళాము. మొత్తం ట్రాఫిక్ జామ్ చేసిర్రు, వచ్చిపోయేటోళ్ళని గోసబెట్టిరని ఈ రైతుల మీద కేసులు పెట్టి ఉత్తమ పోలీసులు అనిపించుకుర్రు. ఓ దిక్కు ఆనలు దంచబట్టే మార్కెట్లకు తీసుకొచ్చిన ధాన్యం దడిస్తే ఏంది పరిస్థితి, నానిందని ఓనరు కొన్న రేటు పెట్టారు. మేము ఇంత కష్టపడి పండిస్తే ఆఫీసర్లు లాపర్వా చేస్తారు, పోలీసు వాళ్ళు కేసులు పెడతారు, ఇదేనా మాకు మిగిలేది అని బాధపడుతున్నారు రైతులు. ఇప్పుడు అర్థమైంది నాకు బాలయ్య బాబు కథ. ఏడ మీటింగ్ పెట్టినా, రోడ్ షో చేసినా, పోర్టువేలు దిగుతున్నా ఎవ్వరిని దగ్గరికి రానియాడు. జై బాలయ్య, జై జై బాలయ్య అని ఒర్రే అభిమానులను కూడా ఆమడ దూరంలోనే ఆపేస్తాడు. కాదని దగ్గరకు వస్తే కన్నెర్ర చేస్తాడు, చెయ్యి లేస్తుంది, చెంప వలుగుతుంది. చల్ గీనే మీరు నాయన, మళ్ళీ లీడర్ కూడా ఎవ్వరిని దగ్గరికి రానియడేంది అని అనుకునేదాన్ని ఇన్ని రోజులు. కానీ దగ్గరకు వస్తే వాళ్ళు ఏం చేస్తారో అని జరంత బుగులేమో, ఎందుకంటే ఎవ్వరిని నమ్మేటట్లేదు. మరి గుజరాత్ లా కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లా స్పీచ్ ఇస్తున్నాడు హార్దిక్ పటేల్ అనే లీడర్. ఇంతల్నే వచ్చుడొచ్చుడే సరిచిండు చెంప మీద. అన్న కూడా మరలబడ్డాడు. అందరు ఉరికొచ్చి తోముడు తోమిండ్రో మలక. అటెన్క పోలీసులకు పట్టించి కేసు పెట్టిండ్రు. అప్పట్లా పటేళ్ల రిజర్వేషన్ల కోసం కొట్లాడింది ఈ లీడరే. మొన్ననే కాంగ్రెస్ పార్టీలో షరీకైండు. ఈ తోపు సింగొచ్చి ఎందుకు కొట్టిండు అనేది ఎంక్వైరీ నడుస్తుంది ఇప్పుడు. ఇక నిన్న ఢిల్లీ బీజేపీ ఆఫీస్లో ఎంపీ జీవీఎల్ నరసింహారావు సారు సీరియస్ గా మాట్లాడుతుంటే
బూటు సైడ్కు పడ్డది కాబట్టి సరిపోయింది. ఈ మోతెవరిని కూడా 4 సప్పరిచ్చిండ్రు. అయితే మా లీడర్ను కాంగ్రెస్ కార్యకర్తనే కొట్టిండని వీళ్ళు, మా లీడర్ను బీజేపీ మనిషే కొట్టిండని వాళ్ళు. ఏహే దొందే అని పబ్లిక్. ఇక ఇది చూడుండ్రి పోలీస్ స్టేషన్లా కొట్టింది త్రిపుర రాష్ట్రంలో కాంగ్రెస్ అధ్యక్షుడు, కొట్టించుకుంది లోకల్ పార్టీ కార్యకర్త. కాంగ్రెస్ బండ్లు పోతుంటే రాళ్ళేసిండని స్టేషన్ కు తీసుకొచ్చిర్రు. ఇక లీడర్ వచ్చి ఇట్లా మర్యాద చేసిండు పోలీసుల ముంగట్నే. అంటే చేతులు గులగుల పెడితే లీడర్ అయినా కార్యకర్త అయినా చేసేది ఇసొంటి దిక్కుమాలిన పనులే. దేశంలో 29 రాష్ట్రాలున్నా దేశాన్ని ఏలేది మాత్రం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అనే చెప్పాలి. ఆడ ఎక్కువ సీట్లు గెలిచిన వాళ్ళు లేదంటే ఆ రాష్ట్రంలో గెలిచిన ఎంపీనే ఎక్కువ మాటల ప్రధానమంత్రులు అయ్యారు. అంతెందుకు మోడీ సార్ కూడా యూపీలోనే గెలిచిండు. ఇప్పుడు మళ్ళీ ఆడికెళ్ళే పోటీ చేస్తుండు. రాహుల్ గాంధీ సార్ కూడా ఆ రాష్ట్రంకి వెళ్ళి నిలబడ్డాడు. బీజేపీ కాంగ్రెస్ పార్టీలకే కాదు లోకల్ పార్టీల జోరు కూడా బాగానే ఉంటుంది. ఇప్పటిదాకా జరిగిన ఒగెత్తు అయితే ఇక నుంచి ఒగెత్తు అయ్యేటట్టుంది. ఎందుకంటే వరే వాహ్ క్యా సీనే. ములాయం సింగ్ సారు మాయావతి మేడం 24 ఏండ్ల తర్వాత ఒక్క స్టేజ్ మీద కనబడ్డారు ఇయాల. అప్పట్లా ఏదో లొల్లయిందట ఎస్పీ బీఎస్పీ నడమ. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. ఓపారాళ్ళు ఓపారి ఇల్లు గెలుచుకుంటూ వచ్చిండ్రు. దుష్మన్ల లెక్కుండే ఈ ఇద్దరు లీడర్లు ఎందుకు కలిసిండ్రో తెలుసునా? ఉత్తరప్రదేశ్లా బీజేపీని ఓడిస్తందుకు. ఇక మాకేనుగంత బలం వచ్చిందని ములాయం సార్ పాటోళ్ళు, సైకిల్ నురికిపిస్తామని మాయావతి మేడం పాటోళ్ళు. ఇట్లా ఇద్దరు పెద్ద లీడర్లు కలుసుకునే వరకు 2 పార్టీల కార్యకర్తలకు అభిమానులకు ఓ పండుగ లెక్కనే అయింది. చూడాలే మరి 80 సీట్లకు సూటు పెట్టిండ్రు కానీ ఎన్ని గెలుస్తారో. వామ్మో ఏం ఎండలరా దేవుడా, పగటి పూట సరిసి కొడుతున్నాయి. అర్ధగంట సేపు అట్లా రోడ్ల మీద తిరిగితే సుక్కలు చూపిస్తుండ్రు సూర్యుడు. అర్జెంటు పనులు ఉంటే తప్పితే ఇంట్లోకి వెళ్ళి బయటికి రావాలంటేనే బుగులవుతుంది. అమ్మో నువ్వు 1000 రూపాయలు ఇచ్చిన నేను రాను నాయన. అదే మా ఆడోళ్ళు అయితే చల్ గీ ఎండకి ఎవడేస్తాడు, నా ఫేస్ నల్లగా అవుతుంది అని అంటారు. అయితే ఒక తాన చాలా మంది చాలా ముఖ్యమైన పని కోసం ఎండను లెక్క చేయకుండా ఆగర్గాల్ని పట్టించుకోకుండా ఆ సూర్యునికే సవాల్ ఇసిరిరు. మరి గంత ముఖ్యమైన పని ఏందో మనం కూడా తెలుసుకుందాం పారి. చలో కరీంనగర్. అబ్బర కొడుకో చిన్నగా లేదు కదా లైను, అంతా ఆడోళ్ళే. మీదికెళ్ళి ఎర్రటెండ, నెత్తుల మీద కొంగులు కప్పుకొని కొందరు, దస్తీలు చుట్టుకొని ఇంకా కొందరు సంటి పొరగన్లను తీసుకొని కూడా వచ్చారు కదా. ఆల్రెడీ మీకు అర్థమయ్యే ఉంటుంది ముచ్చటేందో. అవు చీరల ఆఫర్ 49 రూపాయలకే చీర. కరీంనగర్లో ఓ బట్టలు దుక్కున పళ్ళు 3 రోజులు ఆఫర్ పెడితే పొద్దుగాల 11 గంటలకెళ్ళి 12:30 దాకా దినం మీదే కథ. చీరలు అగ్గకొస్తుంటే ఎండలు గిండలు ఏం పనిచేయ మా ఒళ్ళకు. మొగోళ్ళకు 99 రూపాయలు అంగి అనగానే ఆలుసుత లైన్లు కట్టిర్రు. కొందరైతే 2 ఆలుమొగలు వచ్చిర్రట. నీకు చీర నాకు అంగి అనుకుంటా. ఆఫర్ అమ్మా ఆఫర్. అగ్గకొస్తున్నాయంటే ఎంత కష్టమైన ఓర్చుకుంటాం అమ్మలక్కలం. మొన్న మా చుట్టాలు ఇంట్లో దావత్ ఉంటే పోయినాం. అన్నాలు తినే మోపుకే మొదలు ఆడోళ్ళు తినండ్రి, మేము వెనక సిరి తింటాం తీర్రి అని అన్నారు మొగోళ్ళు. అబ్బా మా మీద ఎంత పాయిరం అని అనుకున్నా. కానీ వెనక సిరి తెలిసింది అసలు సంగతి. మేము తిన్నాక మంచిగా మటన్ కూర తెప్పించుకొని బాటలు ముంగట పెట్టుకొని అస్సలు దావత్ చేసుకున్నారు. 2-3 గంటలైనా తాగుడు మీదకి లేస్తే ఒట్టు. ఆడోళ్ళంతా తిట్టుకున్నాం ఏం మనసులో ఏమో అని. దావత్ ఇతౌట్ దారు, మందు లేకుండా దావత్ అంటాను అర్థం వస్తుంది అన్నట్టు. ఏ మందు లేనిది ఏం దావత్వే అని నవ్వుతున్నారు కదా మీరు. అవుమాలా ఇప్పుడు దావత్ అంటేనే ఫుల్లుగా రాగాలే ఊగాలే. తాగేటోళ్ళ గుంపులో తాగనోడు కూర్చుండు అనుకో, అరే ఏం మనిషివిరా, మందు తాగవు ఏం తాగవు, సచ్చినాక కట్టకపోతావు రే అంట, ఎంజాయ్ చెయ్యాలే మామా అంట అని బనాయిస్తారు. అరే ఒక్క ఫెగ్గు తాగు మామా, నేను కాటన్ బీల్లు తెప్పిస్తారా, లేకుంటే నువ్వన్నా తెప్పి అంటాను ఇంకొకడు అంటాడు. ఇట్లా ఆగం ఆగం చేస్తుంటారు కదా. ఫెండ్లి ఫాంది ఇట్లనే ఫిలగాంత అన్న తాగుడు కట్నం ఆడుకోచుకుంటారు జిగిరి దోస్తులు. లగ్గమైన కొలువు వచ్చినా కొడుకు పుట్టినా పండుగ అయినా ఆఖరికి సచ్చిన దినాల నాడు కూడా మందు దావతి. యాటలు కోసి గంటెడు తునకలు వేసినా కూడా ఫెగ్గు మందు పోయకుంటే గిదే మర్యారా రాబాయ్, మస్తు దూరంకి వెళ్ళి ఖర్చు పెట్టుకొని వచ్చినాము గిట్లనే ఉంటారు అంటాను గులుగుతారు. అరే పైసలు ఉన్నాయా లేవా అంటాను ఏం చూడరు. తాగుడు తాగుడు తాగుడు, ఎంత దాఫినా కూడా ఇంకో బాటలు దాఫో అని అంటనే ఉంటారు. అందుకే గీ అన్న తాగులేని దావతులు చేసుకోవాలని అంటాని పరిచారం చేస్తున్నాడు. పేరు షేగోంటి చంద్రశేఖరు, మన హైదరాబాద్లోనే ఉంటాడు. సుక్క లేకుంటే దావత్ అనరా, నలుగురు కలిసినప్పుడు తినాలి, మంచిగా మాట్లాడుకోవాలి.
గదే అస్సలు దావత అంటున్నాడు అన్న. అంత మంచిగానే ఉన్నది కానీ ఇంతేస్తేనే కడుపులున్న బాధ అంతా వెళ్ళిపోతుంది అంటారు కదనే. మందేయకుంటేనే బాధలు వెళ్ళిపోయే మార్గం ఏమున్నదో కూడా చెప్పు మరి. పుణ్యం కట్టుకోనా నువ్వు కూడా. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం భజే వాయుపుత్రం అని హనుమాన్ చాలీస చదివి పండుకుంటే అడ్డమైన కళ్ళలు రావు అని పెద్దలు చెప్పేది. హనుమాన్ పేరు చెప్తేనే చాలు దయ్యాలు భూతాలు తోక వీక్తాయట. చాలా పవర్ఫుల్ దేవుడు హనుమంతుడు. మరి ఇలా స్వామి పుట్టినరోజు ఏడేడు ఎట్లా జరిగిందో మొత్తం చూసేద్దాం పరి. కొండగట్టు కొండ మీదకి బాగానే వచ్చిర్రు భక్తులు. మాలేసుకున్నోళ్ళు ముడిపప్ప చెప్పి రంజన్నకు గీ పోలీసార్ని చూడురి ఎంత ముద్దుగా భజన చేసిండో. తెలంగాణలో ఉన్న అన్ని హనుమాన్ల గుళ్ళకాడ ఇట్లనే పూజలు హోమాలు చేసిర్రు భక్తులు. కొరుట్లల 11,111 వడలతోని నైవేద్యం పెట్టిర్రు దేవునికి. అంతటా అంజన్న ఊరేగింపులు తీసిర్రు. ఇక చెప్పుకోవాల్సింది పట్నంలో శోభాయాత్ర గురించి. గౌలిగూడ రామ్ మందిర్ నుంచి తాడ్బండ్ అంజన్న గుడి దాకా 12 కిలోమీటర్లు యాత్ర తీసిర్రు. ఆటలు పాటలు భజనలు కీర్తనలతోని మస్తు సంబరం అనిపించింది. అరే నా దేశం ఫస్ట్ ర్యాంకింగ్లు ఉండాలి కదా. ఇన్నిగానం జగడాలు పంచాదులు అత్తలు కూడా ముచ్చట్లు పొద్దున్న దాకా చెప్పమన్నా చెప్తా కానీ ర్యాంకులల్లా ఆఖరి బందుకు మన దేశాన్ని పెడతారా? నో. ఏంద్రా ర్యాంకులు అంటున్నావు? ఇంటర్మీడియట్ ఫలితాల గురించా? గా ర్యాంకు నాకెందుకు? అరే గింత అన్నాలముంటా అది నాకే సిగ్గు అనిపిస్తున్నది. కానీ ఫస్ట్ ర్యాంకు మనకే రావాలి. చదువుల ర్యాంకు కాదంటో మరి ఇంకే ర్యాంకు? దేని గురించి మాట్లాడుతున్నావు? నా దేశానికి ఏమైంది ఇంతకైతే? అత్తలగూడల్లో పంచాదులు ఆలుమొగల గూసులాటలు గల్లీలలో లొల్లి ఎట్లా జరిగిందో కూడా చూపెడుతున్నాము. అరే ఫస్ట్ ర్యాంక్ ఇచ్చేటోళ్ళు లేరా? నువ్వేమంటున్నావు నాకైతే తెలియదురా. ఏదో ఏదో చెప్తున్నావు. ఉత్తరం బాజు ఎలక్షన్లు ఎట్లయినాయట అది అరుసుకరాపు. తమిళనాడు రాష్ట్రంలో అత్త ఓటేయలేదంట అని కోడలు శంఫ మీదకి వెళ్ళి జరిసింది. కోడలు ఒక్కటేసారి కొడితే మీడియంలా 10 మాటలు 100 మాటలు కొట్టినట్టు టిషా టిషా చూపెట్టిర్రు. మళ్ళా అత్త చూసి నా కోడలు గిన్ని ఫాలు కొట్టినారంట అని పప్పు గుర్తి తీసుకొని కోడలు మీదకి పంచాది పోయింది. ఇవన్నీ ఎందుకురా మనకు? అవసరమా ఈ ముచ్చట్లు? అరే దేశానికి అవసరమాక? దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. మనం ఇప్పుడు ఆదుకోకపోతే ఇంకా క్లిష్ట పరిస్థితుల్లో పడుతుంది. ఏంద్రా ఆదుకునేది? అంత ఆగమాగని చెప్తున్నావు. రెండో విడత పోలింగ్ ముచ్చట్లు చెప్తావు అనుకుంటా నువ్వు ఏందో చెప్తున్నావు. ఇప్పుడు ఎలక్షన్ గురించి చెప్పడానికి ఇంకా టైం ఉన్నది కానీ ఇప్పుడు ర్యాంకుల ముచ్చట్లు చెప్పుకోవాలి. అరే శాస్త్రవేత్తల ముచ్చట్ల కంటే సన్నాసి ముచ్చట్లే మంచుకున్నాయని చెప్పి టీవీలో చూపెట్టినాం. ఫస్ట్ ర్యాంక్ ఇయ్యరా? గింతగానం చేస్తున్నాం కదా, స్వేచ్ఛ లేదంటారు ఇంకా. దేవుడా ఏం చెప్తున్నావురా నువ్వు? అగో దేవుడు అంటే యాదకొచ్చింది. మీ దేవుడు గొప్పోడు కాదు మా దేవుడే గొప్పోడు అంట అని ఆళ్ళు వీకలాడుతుంటే టీవీలో చూపెడుతుంది. దానికి కూడా ఫస్ట్ ర్యాంక్ ఇయ్యరా? ర్యాంకు కాదురా, నీ గుండు మీద గుడ్డు వాళ్ళకు కొడతా. ఈ ఎండ దెబ్బకే గుడ్డు అట్టు కావాలి దెబ్బకు. శాస్త్రవేత్తలు చెప్పిరి ఫిలాస్టిక్లా ఎగ్గే లేదంట అని. మళ్ళా అయ్యో అంగట్లకు లబ్బర్ గుడ్డు వచ్చిందంట అని పొద్దు మా ఫేస్ చూపెడుతుంది నువ్వు. మళ్ళీ లీడర్ను మాట్లాడుకునే గలీజ్ ముచ్చట్లు కూడా చూపెడుతుంది. అన్ని చూపెట్టినాక కూడా ఫస్ట్ ర్యాంక్ ఎందుకు రాదు? ఏం ర్యాంకు ఏమో ర్యాంకు 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 అంటున్నావు. పంచాయతీ ఇచ్చే ముచ్చట్లు బంద్ పెడతావా లేదు ఇప్పుడు నువ్వు? నా దేశం ఒకటి 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 మొదటి ర్యాంకు ఒకట్లు మనమే అంటే సర్ఫే చేసే వాళ్ళకి చెప్పాలాక అఫ్రాన్ ఇస్తారు ర్యాంకు. మళ్ళీ ఏదో సర్వే ముచ్చట తెచ్చినట్టుండు. కాదురా ఇప్పుడు నీకు ఎల్ల ర్యాంక్ తక్కువైందని నోరు అని ఇంతగానో మొత్తుకుంటున్నావు. ఈ దునియాలో మీడియా స్వేచ్ఛ మీద రిపోర్టర్స్ వితౌట్ బార్డర్ అనే సంస్థ సర్వే చేసి చెప్పిందాక మన దేశానికి 140వ ర్యాంక్ ఇచ్చింది. అట్లెట్లుంటుందాక? అవును మరి మన దేశంలో మీడియాకి ఫ్రీడమ్ ఏడున్నదిరా, అందుకే అట్లా ఇచ్చిర్రు. నార్వేకి ఫస్ట్ ర్యాంక్ ఇచ్చిర్రు తెలుసా? వాళ్ళకెట్లు ఇస్తారు? మనకి ఇవ్వాలి. నేను గుంజుకొస్తా. మన మీడియా గింతగానం స్వేచ్ఛ ఉన్నాక ఎందుకు ఇయ్యరు? మనకి ఎట్లా వస్తుందిరా? వాళ్ళు మంచిగా సర్వే చేసి మన దేశంలో మీడియా పరిస్థితి చూసే ర్యాంక్ ఇచ్చిర్రు. మళ్ళా ఫ్రీడమ్ లేదంట అంటాం ఏంటిదక్క? ఇగో సినిమాలలో ఇట్లా అన్యాయం జరిగిందంట అని బయటకు వచ్చి చెప్పుకునేటోళ్ళకు మనమే జడ్జిల లేక కోర్టుల లేక తీర్పులు ఇవ్వబడుతుంది. ఇంతకన్నా ఇంకేం ఫ్రీడమ్ ఉంటుందక్క? అసొంటి చూపెడితే మీడియా ఫ్రీడమ్ అని అనరు తమ్మి. పర్సనల్ పంచాదులు అత్తా కోడల పంచాదులు అంటారు తెలుసా? బాగా పేరున్న సెలబ్రిటీలు ఎవరైనా చచ్చిపోతే వాళ్ళు ఎట్లా చచ్చిపోయినరు? కింద పడి చచ్చిపోయినరా లేకుంటే ఏమన్నా మీద పడి చచ్చిపోయినరా అంట అని ముందే మనం డైరెక్టర్ల కన్నా ఎక్కువ ఊహించుకొని
గ్రాఫిక్స్లలో ఏమో ఏమో చేసి చూపెడతాం. ఇది కాదా ఫ్రీడమ్? డాక్టర్ల కంటే ముందే మనమే రిపోర్టింగ్ ఇస్తాము. ఈ దానికన్నా ఇంకెక్కువేం ఫ్రీడమ్ ఉంటుంది? అరే మీడియా ఫ్రీడమ్ అంటే ఇది కాదురా, సర్కార్లో అవినీతి జరిగితే రాయలేని పరిస్థితి ఉంటే అది ఫ్రీడమ్ లేనట్టే కదా. మళ్ళీ ఇంకేంటివి లీడర్ల మీద ముచ్చట్లు చెప్పాలా? అవి కూడా లీడర్ల మీద ఎవరన్నా చెప్పులు ఇసిరినా కూడా ఇంకు చల్లినా కూడా పొద్దున్న దాకా అవే చూపెడతాం కదా. అట్లా కాదు, భూ కబ్జాలు చేసినా, సర్కార్ అవినీతి చేసినా, రాజ్యాధికారం ఉన్నోళ్ళు పవర్లో లేనోళ్ళని దొక్కేసినా, ఇట్లా ఏడు అన్యాయం జరిగిందని విలేకరులు రాయలేని పరిస్థితి ఉంటే ఇక మీడియాకు స్వేచ్ఛ లేదని 140 ర్యాంక్ ఇచ్చిర్రు. నీకేమో ఇది ఇట్లా అర్థమైంది? అక్క మీడియా స్వేచ్ఛ అంటే నువ్వు చెప్తుంటేనే నాకు అర్థమైతే లేదు, ఇంకా జనాలకి ఏం అర్థమవుతుంది అక్క? అబ్బా నీకు ఎట్లా చెప్పాలరా, మీడియా ఎవరు దుఃఖన మాలు పెట్టుకొని విలేకరులకు నిజం రాసే స్వేచ్ఛ లేకుండా చేసింది. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ వార్తలు కూడా రాసుకుంటుండ్రు. ఇంతకన్నా స్వేచ్ఛ ఏం కావాలి నాక? మనకు ఫస్ట్ ర్యాంక్ వచ్చేదాకా నేను కొట్లాడుతూనే ఉంటా. ఇది చెప్పిన అయ్యో అని చెప్పేసి అనుకున్నాను. ఒక వార్త మర్చిపోయినా, అదేందో చూడరా. ఏ మానలో ఏమో పొన్రి, పొద్దుగాల ఎండ సురుకులతోని సూరన్న సుక్కలు చూపిస్తుంటే పొద్ముఖంగా రాళ్ల వానతోని ఆగమాగం చేస్తుండు ఆనదేవుడు. ఆగ చూడుండ్రి ఎంత పెద్దగున్నాయో రాళ్ళు. ఓ దిక్కు గాలి దుమారం, ఇంకో దిక్కు రాళ్ల వానతోని వరి మామిడి పంటలకు చిన్న నష్టం కాదు. చేతికొచ్చిన పంట పొలంలోనే నానిపోతే కళ్ళంలో ఆరబోసిన ఒడ్లు ఆనశింకులకు మొత్తం దర్శినాయి. అగో వరదలు బారి ఒడ్లు మొత్తం ఎట్లా నూక్కబోతున్నాయో. ఎన్నని కవర్లు కప్పుతారు? షెడుపు ఆనలతోని నెత్తికి చేతులు పెట్టిండు రైతన్న. ఆడ ఈడ అని ఏం లేదు, తెలంగాణ అంతా అన్ని జిల్లాలల్లో ఇదే పరిస్థితి. కాలం గాని కాలంలా ఆనలు పడి మొత్తం ఖరాబ్ చేస్తున్నాయి. గాలి దుమారానికి రోడ్ల మీద షెట్లు ఇరిగిపోయే వరకు కిలోమీటర్ల కమానం ట్రాఫిక్ జామ్ అయింది. పబ్లిక్ తిప్పలిట్లుంటే పోరగాళ్ళ సంబురం చూడుంది, రాళ్లతోని ముద్దుగా ఆడుకుంటున్నారు. ఇవి అలాంటి ముచ్చట్లు. ఇంకెన్ని ముచ్చట్లతోనే నేను మళ్ళీ కలుస్తా. నమస్తే.